ఒకవైపు స్టార్ పవర్, జోష్, మరోవైపు సమతుల్యత, పేలుడు బ్యాటింగ్. టాస్ గెలిచిన రజత్ పాటీదార్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. ఆ నిర్ణయం ధైర్యాన్ని, నమ్మకాన్ని తెలియచేసింది. ఈరోజు కథ తమదేనని ముందే చెప్పినట్టుగా. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనింగ్కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వచ్చారు. పవర్ప్లేలోనే బౌలర్లపై దాడి చేసే ఈ ఇద్దరూ ఈసారి మాత్రం ఆరంభంలోనే తడబడ్డారు. ఆర్సీబీ తరఫున జేకబ్ డఫీ బంతిని అందుకుని అద్భుతమైన స్వింగ్, పేస్తో ప్రతి బంతిని ఒక ప్రశ్నలా నిలబెట్టాడు. ట్రావిస్ హెడ్ 9 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులకే పరిమితమయ్యాడు. పెద్ద పేర్లు అయినా ఈ పెద్ద వేదికపై ఆరంభంలోనే నిశ్శబ్దమయ్యారు. స్టేడియంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దమలుముకుంది. ఈరోజు ఏదో భిన్నంగా జరుగుతుందా అన్న సందేహం. ఇక బాధ్యత కెప్టెన్ ఈశాన్ కిషన్, నీతీష్ కుమార్ రెడ్డి మీద పడింది. కానీ ఒత్తిడి అంతగా ఉండటంతో నీతీష్ కూడా 6 బంతుల్లో 1 రన్ చేసి డఫీ బారిన పడ్డాడు. అక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు వాలింది. ఇప్పుడు క్రీజ్లో హెన్రీ క్లాసెన్, ఈశాన్ కిషన్. క్లాసెన్ తన సహజ శైలిలో దాడి మొదలుపెట్టాడు. భారీ షాట్లు, కవర్ల మధ్య దూసుకెళ్లే బౌండరీలు మ్యాచ్ ఇంకా ముగియలేదని సూచించాడు. మరోవైపు ఈశాన్ కిషన్ చల్లగా నిలబడి జాగ్రత్తగా ఇన్నింగ్స్ని నిర్మించాడు. ఇద్దరి మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొంది. స్టేడియంలో మళ్లీ ఉత్సాహం పెరిగింది. హైదరాబాద్ 200 దాటుతుందేమో అన్న ఆశలు మొదలయ్యాయి. కానీ అప్పుడే మ్యాచ్ మరో మలుపు తిప్పింది. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుత క్యాచ్ క్లాసెన్ ఇన్నింగ్స్కి ముగింపు పలికింది. అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈశాన్ కిషన్ మాత్రం ఒంటరిగా పోరాడాడు. 48 బంతుల్లో 80 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మళ్లీ ఫిల్ సాల్ట్ మరో అద్భుత క్యాచ్తో అతని ఇన్నింగ్స్ ముగించాడు. చివరి ఓవర్లలో అనికేత్ వర్మ తుఫాన్ లాంటి బ్యాటింగ్ చేశాడు. 18 బంతుల్లో 43 పరుగులు చేసి మ్యాచ్ రంగును పూర్తిగా మార్చేశాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 200 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభించింది. విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియం మొత్తం ఉత్సాహంతో మారుమోగింది. విరాట్ విరాట్ అంటూ అభిమానులు గర్జించారు. ఫిల్ సాల్ట్ త్వరగా అవుటైనా విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ కలిసి మ్యాచ్ను పూర్తిగా మార్చేశారు. కోహ్లీ తన క్లాసిక్ స్టైల్లో ఆడుతూ ఇన్నింగ్స్ని నిర్మించగా పడిక్కల్ దూకుడుగా ఆడుతూ రన్ రేట్ను పెంచాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోర్ 1 వికెట్ నష్టానికి 79 పరుగులు. అక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్ళింది. ఇద్దరి మధ్య అద్భుతమైన భాగస్వామ్యం మ్యాచ్ను సులభం చేసింది. విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో, అనుభవంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు పడిక్కల్ కూడా అతనికి మంచి సహకారం అందించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ మధ్యలో తిరిగి రావాలని ప్రయత్నం చేసినా ఫీల్డింగ్లో చేసిన చిన్న చిన్న తప్పులు భారీగా మారాయి. క్యాచ్లు వదిలేయడం, విస్ఫీల్డింగ్ ఇవే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. చివరికి ఆర్సీబీ 200 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి 1026 సీజన్లో తమ మొదటి విజయం నమోదు చేసింది. ఈ విజయానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్. మరోసారి పెద్ద వేదికపై పెద్ద ఆటగాళ్లే మెరుస్తారని నిరూపించాడు.